నిషేధించాలి. 150 మందికి మించి వెళ్ళకూడదు జగన్ అనేటటువంటి ఆర్డర్లు వేయాలి. ఇది నెంబర్ 3. నెంబర్ 3 అది. నెంబర్ 4 వచ్చేటప్పటికి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికలే తీసేసుకున్నారు. మళ్ళీ జగన్ వెహికల్ అది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని కొని తయారు చేయించుకుని ఏంటి ఫార్చునర్ డైరెక్ట్ బుల్లెట్ ప్రూఫ్ ఉండదు కదా, కొన్ని చేయించుకోవాలి. అదంతా చేయించుకునేవాడికి 5-6 నెలలు పడుతుంది. అంటే 5-6 నెలలు జగన్ టూర్లు క్యాన్సిల్, లేదా జగన్ వేరే వెహికల్ వెళ్తాడా. ప్రస్తుతానికి అయితే వెళ్ళనీయకుండా బయటికి పోనీయకుండా చూసేటటువంటి ఎత్తుగడ. వేరే వెహికల్ వెళ్ళినా మళ్ళీ అది ప్రమాదమే కదా, అది ఇబ్బంది. అప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఒక 5-6 నెలల తర్వాత జగన్ బుల్లెట్ ప్రూఫ్ పర్మిషన్ ఇవ్వరు. అదేమంటే 6 నెలల్లో ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్తారు. బేసిక్ గా ఇంతకు ముందు అనుకున్నట్టు జగన్ ఈ 4 ఏళ్లు తను బ్రతికొండడానికి చూసుకోవాలి. ఆ తర్వాత తను గెలిపిస్తారు లేదా జనం చూసుకుంటారు. ప్రస్తుతానికి ఆ విధమైన కాన్సెప్టే నడుస్తుంది ఇక్కడ. కానీ 41A నోటీసుల ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలవబోతున్నారు. చూడాలి, పిలవచ్చేమో. పిలిస్తే వచ్చి 41A నోటీసులో 2 కోణాలు ఉంది. విఐపి అయితే తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు స్టేట్మెంట్, అవును, లేదా వయసు పరంగా వృద్ధులైనా తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. 2 స్టేషన్కి పిలిచి వీళ్ళు స్టేషన్కి వచ్చి వివరణ ఏమంటే జగన్ రావాలి. అప్పుడు వస్తే సినిమా డిఫరెంట్గా ఉంటుంది. జగన్కి నోటీస్